ప్రభునందు ప్రియ దేవుని వర్లరా, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మన దేవుని యొక్క వాక్యం నుంచి మనం నేర్చుకుందాం. దేవుని వాక్యం లేదా దేవుని యొక్క మాటలు అనేవి మన జీవితానికి, మన బ్రతుకుకు ఎంతో అవసరమైనది. వాక్యం అనేది, దేవుని మాటలు అనేవి దేవుని పిల్లలుగా ఈ భూమి మీద మనం ఎలా జీవించాలో మనల్ని మలుస్తాయి, మనల్ని నడిపిస్తాయి. సహజంగా ఒక ఉన్నతమైన జ్ఞానాన్ని అభ్యసించాలంటే కంపల్సరీగా స్కూల్కి వెళ్ళాలి. ఆ స్కూల్లో ఉన్నతమైన జ్ఞానాన్ని అభ్యసించి లోకంలో ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. అదే స్కూల్కి వెళ్ళకుండా రోడ్లంటే తిరిగితే తన స్థితి వేరేగా ఉంటుంది. ఇది ఎంత వాస్తవమో, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క మనసు, లేక ఈ జీవితాన్ని ముగించిన తర్వాత మనం వెళ్ళవలసిన జీవితం, ఇవన్నిటిని మనం తెలియాలంటే దేవుని వాక్యమే మాట్లాడుతుంది, దేవుని వాక్యమే చెప్తుంది. కనుక క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనం దేవుడి దగ్గరికి వచ్చాం, దేవుని సన్నిధికి వచ్చాం. వచ్చిన మనం కొన్ని గుణాలను మనం అమర్చుకోవాలి. ఆ గుణాలను మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత సాధించుకోవాలి. ఎందుకు అనే మాట చెప్తున్నానంటే, దేవుడు తన యొద్దకు వచ్చిన వారు ఈ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏదైనా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు సమాజంలో, లోకంలో చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి సమాజంలో. కానీ అన్ని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఒకే విధంగా ఉండవు. పోలీసు ఉద్యోగానికి వెళ్ళారనుకోండి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ వేరు. అక్కడ ఎలాగైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారంగా అక్కడ నడుచుకోవాలి. అదే మిలిటరీకి వెళ్ళారనుకోండి, అక్కడ రూల్స్ వేరు, వాళ్ళ రూల్ ప్రకారంగా నడవాలి. అదే టీచర్కి వెళ్ళాడు అనుకోండి, వాళ్ళ రూల్స్ వేరు. ఇలా లోకంలో ఒక విద్యా సంస్థల్లో కానీ, ఒక ఉద్యోగాల్లో కానీ, ఎక్కడైనా మనం ఆ ఉద్యోగానికి మనం వెళ్ళినప్పుడు అక్కడున్న పరిస్థితి ప్రకారంగా మనం ఏం చేయాలంటే వాళ్ళు చెప్పిన ప్రకారంగా మనం వెళ్ళాలి. ఇక్కడ మన అందరం ఎక్కడికి వచ్చాం? మనకి అందరికీ వేరు వేరు కుటుంబాలు, వేరు వేరు ఫ్యామిలీలు, వేరు వేరు ఇల్లులు ఉన్నాయి. కానీ ఇక్కడ అందరము ఒకే కుటుంబం ఇక్కడికి వచ్చేసాం. మన అందరూ కూడా ఎలా ఉన్నదో ఇప్పుడు మనం వీఆర్ వన్ ఫ్యామిలీ, అంటే ఒక్క కుటుంబం, వేరు వేరు ఇల్లు, వేరు వేరు ఫ్యామిలీలు, అందరూ ఒకే కుటుంబంకి వచ్చాం. ఎందుకు ఒకే కుటుంబంగా అందరి ఇప్పటికి వచ్చామంటే, మనందరికీ తండ్రి దేవుడు. ఈ లోకంలో నీకు, నాకు, మనందరికి ఫ్యామిలీలు, కుటుంబాలు ఉన్నాయి, అవి లోకంలో. కానీ ఈ లోకాన్ని విడిచిపోయిన తర్వాత మనకు ఒక కుటుంబం ఉంది, ఉన్నతమైన కుటుంబం, అది దేవుని కుటుంబం. ఆ కుటుంబానికి భూమి మీద మనం ఎలా వెళ్ళాలో నేర్పించేదే దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు దేవుని వాక్యంలో, అంటే దేవుడు తన యొద్దకు వచ్చిన వారు ఏ విధమైన గుణం, లక్షణం, మనస్తత్వం, మనస్సు కలిగి ఉండాలో మరి దేవుని వాక్యాన్ని నుంచి మనం ధ్యానించుకుందాం. పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇది ఎవరి గురించి ఈ మాట? యేసుక్రీస్తు ప్రభు వారి గురించి. ఆయనంట తన్ను తాను తగ్గించుకొనెను అనే మాట ఉంది. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు తన్ను తాను తగ్గించుకున్నాడా? ఆ మాట జాగ్రత్తగా ఆలోచించండి. తన్ను తాను తగ్గించుకొనెను. తగ్గించుకోవటం ఏంటి అంటే, ఆయన ఉన్న స్థితి చాలా ఉన్నతమైన స్థితి. పరలోకములో ఆయనకు ఉన్న స్థితి కోటాను కోట్ల దేవదూతలతో కొనియాడబడే స్థితి. ధవళ సింహాసనం మీద తండ్రి కుడిపార్శ్వమున ఉన్న స్థితి అయింది. అటువంటి ఉన్నతమైన స్థితిని ఆయన ఏం చేశాడంటే తన్ను తానే
తగ్గించుకున్నాడు. ఎక్కడ? ఈ భూమి మీద. ఇక్కడ ఈ తగ్గించుకునే అన్న మాటను బైబిల్లో మరొక పదము కూడా మనం వాడతాం. అదే ఏంటంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని కూడా మీరు చూడగలిగితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును. అక్కడ ఏమంటున్నాడు తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు? నేను సాత్వికుడను, దీన మనస్సు. ఏ మనసు అంటే ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే దీన మనస్సు. ఏ మనసు అండి? ఏంటి దీన మనసు? దీన్ని ఎంత చెప్పాను? తగ్గించుకోవటం. దీన మనసు అంటే తగ్గించుకోవటం. మనకున్న స్థితిని, మనకున్న హోదాను వదిలి మనం తగ్గటాన్నే దీన మనస్సు. ఏమన్నారంటే దాన్ని? దీన మనస్సు. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతూ, నేను దీన మనసు గలవాడును. ఏ మనసు అంట? అందుకనే ఆ దీన మనసు గలవాడు గనుకనే తానుకున్న ఉన్నతమైన స్థితిని వదిలి, అధికారాన్ని వదిలి ఈ భూమి మీదనికి ఆయన ఎలా వచ్చాడు? దీనుడిగా వచ్చాడు, తన్ను తాను తగ్గించుకొని. అది ఇక్కడ మరొక మాట చెప్తున్నాడు, నేను దీన మనసు గలవాడును కదా, సాత్వికుడు కదా, నేను ఎలాగైతే దేవునికి యొద్ద నుండి ఈ భూలోకానికి వచ్చి దీన మనసు గలవాడుగా, సాత్వికుడుగా ఎలాగైతే నేను బ్రతికాను, అలాగే ఆయనను అనుసరిస్తున్న పిల్లలను కూడా, అనుసరిస్తున్న దేవుని పిల్లలను కూడా ఎలా బ్రతకమంటున్నాడంటే నెక్స్ట్ కింద మాట, గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి. నేర్చుకోండి, నా యొద్ద నేర్చుకోండి. ఏమి నేర్చుకోవాలి ప్రభువా? ప్రభువా ఏమి నేర్చుకోవాలి? నేను దీన మనసు గలవాడును గనుక మీరు కూడా నా యొద్ద మీరేం చేయాలి తెలుసుగా? నేర్చుకోండి. ఏమి నేర్చుకోవాలి? ఏం నేర్చుకోవాలి మనము అంటే, ఇంకా మనం ముందుకు వెళ్తేనండి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎలాగైతే ఆయన దీన మనసు గలవాడై, దీనుడై, తన్ను తాను తగ్గించుకుని ఈ భూమి మీద ఎలాగ బ్రతికాడో, ఆ దేవుణ్ణి అనుసరిస్తున్న వాళ్ళు కూడా ఎలా బ్రతకాలని కోరుకుంటున్నాడో తెలుసా? దేవుడు పేతురు రాసిన మొదటి పత్రిక దేవుడు చెప్తున్నాడు చూడండి, ఏ రక్షకుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నతమైన స్థితిని వదిలి ఈ లోకానికి దీనుడిగా వచ్చి దీన మనసు కలిగి ఆయన ఎలా జీవించాడో, ఆయనను అనుసరిస్తున్న వారిని కూడా దేవుడు చెప్తున్న మాట మనం ఆలోచిస్తే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చూడగలిగితే, దేవుడు తగిన సమయమునందు మిమ్మును హెచ్చించినట్లు, నెక్స్ట్ మాట, ఆయన బలిష్టమైన చేతి క్రింద. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇక్కడ ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వాళ్ళతో చెబుతున్న మాట ఏమని? మీరు దీన మనస్కులై ఉండండి. మీరు దీన మనస్కులై ఉండండి. ఎక్కడ? దేవుని యొద్ద. ఎక్కడండి? అంటే దేవుడు మనకి తన యొద్దకు వచ్చిన పిల్లలకి ఏం చెప్తున్నాడంటే, ఈ భూమి మీద బ్రతికే మీరు నా పిల్లలుగా మీరు బ్రతకాలనుకుంటే, నా పిల్లలుగా జీవించాలంటే మీ జీవిత విధానం ఎలా ఉండాలో తెలుసా? దీన మనస్కులై ఉండాలి, దీన మనస్సు గలవారి ఉండాలి. దేవుడు ఏది చెప్పినానండి, దాని వెనకాల చాలా పరమార్థం ఉంటుంది. ఎందుకు ప్రభా మేము పెద్ద రాజుల కింద, చక్రవర్తుల కింద గుర్రాల మీద తిరుగుతాం అనేసి, ఇది యేసుప్రభుకి ఏమీ లేనట్టు, చిన్న గాడిద కూడా లేదు, అవసరం వచ్చినప్పుడు రెంటకు తెచ్చుకున్నట్టుగా వాళ్ళని ఎవరిని అడిగి తెచ్చాడు? ఎందుకు ఇంత తగ్గించుకుని ఉండాలి? ఎందుకు ఇంత తగ్గింపు? నిన్ను అనుసరిస్తున్న వాళ్ళు, నిన్ను వెంబడిస్తున్న వాళ్ళు, నీ పిల్లలుగా బ్రతుకుతున్న వాళ్ళు ఎందుకు దీన మనసు కలిగి ఉండాలి? దేవుడండి చాలా గొప్పవాడండి. చెప్తాను, చాలా సందర్భాల్లో మీకు చెప్తుంటాం, దేవుడిచ్చే ప్రతిఫలం, గిఫ్ట్, బహుమానం చాలా చిన్నదిగా ఉంటుందండి, చాలా పెద్దదిగా ఉంటుంది అని చిన్న చిన్న ఇవ్వడు. అందుకే చెప్తాడు, కుమారులు యెహోవాను గురించి గర్భఫలము ప్రపంచంలో ఎవడైనా కట్టగలడా? నోబడి. ఎవ్వరు వల్ల కాదు. డాక్టర్ల చుట్టూ తిరిగి 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 కలిసిపోతారు. బైబిల్ అంటున్నాడు, యెహోవాయే గర్భఫలం ఇవ్వాలి, ఆయనే బహుమని, ఎవ్వరు వల్ల కాదు.
దేవుడిచ్చేది ఎలా ఉంటుందండి? ఎవ్వరు ఇవ్వలేనిది, ఉన్నతమైనది, శ్రేష్టమైనది ఇస్తాడు దేవుడు. ఇక్కడ దేవుడు ఎందుకు తన యొద్దకు వస్తున్న వారిని దీన మనస్కులై ఉండండి అని ఆయన చెప్తున్నాడు? అలా దీన మనస్కులై ఉంటే ఏంటి అని మనం ఇంకా ఆలోచిస్తే సామెతల గ్రంథం, ఇంకా మీకు ముందుకు వెళ్తాం, ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. సామెతల గ్రంథం, ఎందుకు ప్రభు నీ దగ్గరకు వస్తున్నా నీ పిల్లలకు దీన మనస్కులై ఉండాలంటున్నావు? ఒకవేళ నీ కుమారుడిని యేసుక్రీస్తు ప్రభు అయితే ఆయన కూడా అంటున్నాడు, నేను దీన మనసు కలగవాడిని కనుక మీరు కూడా ఏం చేయాలో తెలుసా? నా యొద్ద నేర్చుకోండి. ఏంటి నేర్చుకోండి? దీన మనస్కులై ఎలా బ్రతకాలో నా యొద్ద మీరు నేర్చుకోండి. ఇక్కడ 16వ అధ్యాయం సామెతల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనాన్ని మీరు చూడగలిగితే, 2వ పదాన్ని మీరు చూడగలిగితే, దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. ఈ దీన మనసు కలగటం వలన మనకు కలిగే ప్రతిఫలం, రిజల్ట్ ఏంటంటే మేలు. ఏంటంటున్నాడు అక్కడ? మేలు. దేవుడు చెప్పాను కదా మీకు, దేవుడు ఏదైనా చెప్పాడు అంటే దాని వెనకాల ఎంతో గొప్ప పరమార్థం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, ఉన్నతమైన ప్రతిఫలం ఉంటుంది. కానీ ఇక్కడ అంటున్నాడు, అయ్యా దీన మనస్సు కలిగి, దీనులై, ఎవరైతే దీనత్వం కలిగి బ్రతుకుతారో, లేదా దీనులను ఆశ్రయిస్తారో, దీనత్వం కలిగి బ్రతకాలను ఉద్దేశిస్తారో వాళ్ళకి మేలు. వాళ్ళకి ఏంటంటే మేలు కలుగుతుంది అంటున్నాడు. అంటే దేవుడు ఎందుకు ఆ మేలు అంటే మీకు తర్వాత చెప్తాను. దేవుడు చెప్పాడు మేలు అనే మాట చెప్పాడు. అంటే దీన మనసు కలిగి భూమి మీద మనం బ్రతికితే మనకి మేలు ఉంది. ఆ మేలు ఏంటో తర్వాత మీకు చెప్తాను ముందుకు. ఆ దీన మనసుని మనం ఎలా కలిగి ఉండాలో కూడా దేవుడు చెప్పాడు. నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. బైబిల్లో దేవుడు చెప్పే ఆ పదాలండి అద్భుతంగా ఉంటాయి. ఓకే ప్రభా, మంచిది, దీన మనసు అన్నా కదా, ఎలాగా కలిగి ఉండాలి అంటే అదే పేతురు గారు మరి మంచి చక్క మాట చెప్తున్నారు. ఎలాగా ఈ దీన మనసు కలిగి ఉండాలంటున్నాడంటే, ఏ విధంగా కలిగి ఉండాలంటున్నాడంటే, పేతురు గారు రాసిన మొదటి పత్రికలోనే 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ వచనం అందరూ చూడండి. చిన్నలారా, ఓకే, ఆ మాటలు అండర్లైన్ చేసుకుని, దీన మనస్సు అనువస్త్రము. దీన మనసుని ఎలా ధరించుకోమంటున్నాడు తెలుసా? వస్త్రము వలె. ఇప్పుడు మనం గొప్పోడమో పేదోడమో అనేది మన స్థితి ఎలా తెలుస్తుంది? అమ్మా నేను గొప్పోడిని మీరంటే తెలుసు అనుకోండి నా గురించి. అదే నేను బయటికి వెళ్ళాను అనుకోండి, నేను గొప్పోడినో పేదోడినో పాస్టర్నో బయటలో తెలుస్తుందా? ఎలా తెలుస్తుంది? బైబిల్ పెట్టుకుంటే పాస్టర్ గారు అంటారు, తెల్ల బట్టలు వేసుకుంటే పాస్టర్ అంటారు. అదే మురుగు బట్టలు వేసుకుని చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే ఏమంటారు? పెచ్చోడు అంటారు. అంతే కదా? అంటే మన స్థితి అనేది ఎలా తెలుస్తుంది? చెప్పాలి, మనము ధరించే వస్త్రాలను బట్టి. ఇక్కడ దేవుడు ఈ దీన మనసుని ఎలా చేసుకోమంటున్నాడు? వస్త్రము వలె. మనం ఎప్పుడైతే పెళ్ళి జరుగుతుంది, ఫంక్షన్ జరుగుతుంది, సంథింగ్ ఏదో విందు కార్యక్రమం జరుగుతుంది, అప్పుడు చిరిగిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టలు వేసుకెళ్ళకుండా అందరూ మళ్ళీ ఏమంటారు? అయ్యి పాపం చాలా పేదోళ్ళేమో, దరిద్రులేమో, దీనులేమో, చాలా పాపం లేని వాళ్ళేమో అని మనం జాలి పడుతుంటారు. అదే 10 రకాల గొలుసులు వేసుకుని, 100 రకాల గాజులు వేసుకుని, 10 రకాల బొట్లు ఎట్టి, ఖరీదైన చీర కట్టిన వెళ్తే ఏమంటారు? అమ్మో బాగా ఉన్నవాళ్ళు అంటారు. అంటే ఎలా చెప్పగలిగాం ఏంటి? వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసేసామంటే మనం ఏమన్నా వీళ్ళంతాను కాదు. వస్త్రము ఏంటది? వాళ్ళు వేసుకున్న వస్త్రం, వారు వాడుతున్న వస్తువులు బట్టి మనం, వారు ధనవంతులు, వాళ్ళు పేదవాళ్ళు అనే విషయాన్ని మనకు తెస్తున్నాం. ఇక్కడ దేవుడు కూడా మనస్సును ఎలా ధరించమన్నాడు? వస్త్రము వలె. నీ వస్త్రము వేసుకున్నప్పుడు నీ స్థితిని ఎలాగైతే చెప్పగలరో, నీ మనస్సును కూడా వస్త్రము వలె. అంటే నీకు ఉన్నతమైనవి ఉన్నాయి, ఖరీదైన బట్టలు ఉన్నాయి, అయినా నీవు జాగ్రత్త గమనించాలి. అక్కడ ఉన్న పేద లేదా మాసిపోయి సిరిగిపోయి వేసుకోగానే నిన్నేమంటారు? వెంటనే ఇదేంటి ఇంత పేదవాడెత్తాడు, ఇంత దరిద్రుడు అంటారు. ఇక్కడ దేవుడు నీకున్న ఎటువంటి హోదా ఉన్నా, అధికారం ఉన్నా కానివ్వండి, దేవుడి దగ్గర ఎలా ఉండాలో తెలుసా? ఒక చిరిగిపోయి, నీవి మాసిపోయి, తక్కువ రకం బట్టలు వేసుకున్నాను కానీ నీ స్థితి ఎలా మారిపోతుందో,
ఈ మనసును కూడా నువ్వు ఎలా ఏం చేయాలో తెలుసా? దీన మనసును వస్త్రంగా ధరించుకోవాలంట. ఎలా ధరించుకోవాలంట? దీన మనసును వస్త్రమును ధరించుకోండి, మిమ్ముని మీరు అలంకరించుకోండి. అంటే అలా వేసుకోగానే, తక్కువ రొక్క బట్టలు వేసుకోగానే మనల్ని పేదవాళ్ళు అంటారు. నువ్వు పేదవాడు కాదు, నువ్వు ఉన్నవాడు అయి ఉండొచ్చు, ఎన్నో పొలం ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, కానీ నువ్వు వేసుకున్న వస్త్రాన్ని బట్టి ఏమంటారో తెలుసు, వాళ్ళు పేదవాడు అంటారు తక్కువ రకం బట్టలు వేసుకుంటే. అలాగే దేవుని దగ్గర మనం మేలు పొందుకోవాలంటే మనము దీన మనసుని వస్త్రాన్ని మనం ఏం చేయాలంటే ధరించుకుని తమ్మును తాము మనల్ని మనం ఏం చేయాలి? తగ్గించుకొని బ్రతకాలి. దేవుడు కూడా అంటే ఎందుకు ఆ మాట దేవుడు చెప్తున్నాడు? ఆ దీన మనసు వెనకాల ఏముంది? మేలుంది. ఏముందండి? మేలుంది. మరొక అద్భుతమైన మాట బైబిల్లో దేవుడు అంటాడండి, ఎరా నీకేమన్నా 100 కేజీలు బస్తాలు మోయమన్నానా? నీకు నేనేమన్నా 100 కేజీలు బంగారం తేమన్నానా? దేవుడు అంటున్నాడు. ఇక నేనన్నమాట, దేవుడు అంటున్నమాట, నీవు నా దగ్గరికి రావడానికి లేదా నా దగ్గర నీవు బ్రతకడానికి నిన్ను అడిగేది, నీ వద్ద నుంచి నేను కోరుకునేది ఏంటో తెలుసా? చాలా సింపుల్గా ఉంటాయి. ఎంత సింపుల్గా ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మాటలోని ఒక మాట, మేకా గ్రంథం 6వ అధ్యాయము. ఎంత సింపుల్గా మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు. మనకిచ్చే ఆయన, చేయమన్న ఆయనవా, పాటించమన్న ఆయన కార్యక్రమం చూడండి ఎంత చిన్నగా ఉందో. మేకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా, అందరు తీయండి, మనుష్యుడా ఏది ఉత్తమము అది నీకు తెలియబడుచున్నది, న్యాయముగా నడుచుకునుటయు కనికరము ప్రేమించుటయు. చూడ ఆ మాట, దీన మనస్సు కలిగి. అయ్యగారు ఫ్యాన్ వేసేయండి. దీన మనస్సు కలిగి, అమ్మా దీన మనస్సు కలిగి. ఆ మాట నేను ఎంత చెప్తున్నాను మరలా, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా ఆ మాట, అలా చూడ, ఇంతే కదా, ఇదే కదండి అమ్మన్నది. మిమ్మల్ని 1000 లక్షలు అడిగామా, కోట్లు అడిగామా? ఏమడుగుతున్నాడు దేవుడు? ఇంతే కదా. అంటే ఎంత సింపుల్ అయిన జీవితాన్ని మన యొద్ద నుంచి కోరుకుంటున్నాడో తెలుసా? నా పిల్లలారా, మీరు ఈ భూమి మీద నా యొద్దకు వచ్చారు కదా, నేను దీన మనసు గలవాడిని నా దగ్గరకు వచ్చారు కదా. యేసుప్రభు మాట్లాడు, దీన మనసు గలవాడిని నా యొద్దకు వచ్చారు కదా. అయితే మీరు బ్రతకవలసింది ఏంటి తెలుసా? మీరు కూడా దీన మనసు గలవారే బ్రతకండి. ఇంతే కదా నేను అడిగింది. అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్ దగ్గరికి మనం, అంటే పెద్దవాళ్ళు ధనవంతులు అనుకోండి, మన దగ్గర పెట్టడానికి ఏమీ లేవనుకోండి, మనం బాధపడిపోతుంటాం. అయ్యో వెళ్తే బాగుంటుంది, పెద్ద ఫంక్షను, ధనవంతుల ఫంక్షను, ఇప్పుడు వెళ్తే బాగుంటుందా లేదా అని మనం ఏం పట్టుకెళ్ళాలి, సతమతం అయిపోతుంటాం. అప్పుడు సడన్గా ఫోన్ చేసి, బాబు ఏంటి నాయన అమ్మ రాలేదేంటంటే, ఇక నా పరిస్థితి చూపించింది, నువ్వు వస్తే చాలు నాకు. ఏమంటారు అప్పుడు? అసలు నువ్వు రావటమే నాకు, నువ్వేంటి గిఫ్ట్ తీసుకొచ్చేది, నువ్వు ఇచ్చే గిఫ్ట్ నాకు కావాలా, నువ్వేం కావాలో తెలుసు నాకు. మనము ఫీల్ అయిపోతాం, అయ్యో అక్కడ ధనవంతులు వస్తారు, పెద్ద పెద్ద చీరలు వస్తారు, పెద్ద పెద్ద బంగారములు వస్తారు, నేనేమో చిన్న బంగారం, నాదేం కనిపిస్తుంది బంగారం అని మనం ఫీల్ అయిపోతాం. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? నువ్వు వస్తే చాలు. దేవుడు అంటున్నాడండి, నీ విలువైనవి భూలోకంలో బంగారము, ఎండి, భూమి, పొలాలు, స్థలాలు ఇవి కాదు, ఏం కలిగి ఉండాలో తెలుసా? దీన మనస్సు కలిగి ప్రవర్తించుట. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నది. ఆయన ఏమడిగాడంటే నిన్ను అండి, దేవుడు అడిగాడంటండి. అప్పుడప్పుడు మనం కూడా పాట పాడతాం, వేలాది దూడలనా వేలాది పోటే. ఏం అడగడు ఆయన, వేలాది అంట. చిన్న గొర్రెపిల్లని కూడా తీసుకురా మనం ఏండి. మన ఇంటికాడ కోడి 10 పిల్లలు చేసింది అనుకోండి, ఒక పిల్ల దేవుడికి, కనమైన 9 పిల్లలు. మన మాటలు మాత్రం వేలాది విస్తార తైలము నీకు ఇచ్చిన. అయ్యి బాబోయ్,
ఎలాది విస్తారం తైలం నీకు ఇచ్చినా చాలు, ఇవ్వడం ఇచ్చినా చాలునా దేవా అంటున్నారు. ప్రేమ దేవుని ఆయన అంటున్నాడు, ఒరే నాయనా నేను నీ యొద్ద నుంచి కోరుకునేది ఏంటి తెలుసా? దీన మనసు కలిగి నా ఎదుట నువ్వు బ్రతకటమే, ఇంతే కదా నాకు కావలసింది. బైబిల్లో నుండి ఒక భక్తుడి గురించి మీకు చూపిస్తానండి. రాజులు 2వ గ్రంథం. దేవుడు చూడండి ఎంత గొప్పవాడంటే చూడండి, ఎవరైతే రాజులైన అధికారులైన చక్రవర్తులైన ఎవరైనానండి ఆయన ఎదుట దీన మనసు కలిగితేనండి ఆయన ఎంత కరిగిపోతాడంటే నిజంగా చాలా ఆయన కరిగిపోతాడండి దేవుడు వెన్నపూసలేక. చూడండి ఇక్కడ ఒక రాజు గురించి మనం చూస్తే 22 రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథం 22వ అధ్యాయము 19వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమైనగా ఈ స్థలము పాడగదు, దాని కాపురస్తులు దోషణ సంబంధులగుదురని నేను చెప్పిన మాటను నీవు ఇక్కడ చూడండి, ఒక రాజుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇక్కడ ఒక రాజుతో మాట్లాడుతున్నాడు. నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి అంటున్నాడు. ఏ మనసు అంటే ఇక్కడ మెత్తని మనసు. బైబిల్లో బలి వాడతాడు. మెత్తని మనసు, తగ్గింపు మనసు, దీన మనసు, వినయమైన మనసు, పర్యాయ పదాలు ఇవన్నీ. ఇక్కడ మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి. ఏ ధరించాడట? దీనత్వము ధరించి. ఎలాగా దీనత్వాన్ని ఎలా ధరించాడైనా? వస్త్రము వలె. ఎలా ధరించాలి దీన మనస్సు? వస్త్రము వలె. ఇక్కడ దీనత్వమును ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్దకు చేర్చుదును. నీవు నెమ్మది నొందిన వాడిపై సమాధికి చేర్చబడదువో. ఇక్కడ దేవుడు ఒక వాగ్దానాన్ని చేశాడు ఒక భక్తుడికి. ఎందుకో తెలుసా? ఇక్కడ జాగ్రత్త, కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్. ఈ రాజుగారి పేరు మొదటి వచనంలో ఉంది. ఎవరు ఆయన? యోషియా గారు. యోషియా అమ్మ, యోషియా యోయ కదా, యోషియా. ఇక్కడ రాజు ఈయన ఇశ్రాయేలీలలో యోధా గోత్రానికి సంబంధించిన రాజు. 16వ రాజు ఈయన. మొదటి రాజు మనం సొలొమోను కాళ్ళు లెక్కే. సౌలు, సొలొమోను వీళ్ళందరూ కూడా, దావీదు వీళ్ళందరూ కూడా. ఇలాగా తర్వాత రెహబాము నుంచి వస్తే రాజుల్లో 16వ రాజు ఈయన. ఎన్నో రాజు? ఈ 16వ రాజు ఈయన గురించి దేవుడు మాట్లాడుతూ మీ దేశం మీదకి చాలా భయంకరమైన ఉగ్రత వచ్చేసింది. ఎందుకు వచ్చిందో తెలుసా? మీరు దేవుని మాట వినకుండా దీన మనసు ధరించుకోలేదు. ఇర్మియా గ్రంథం ఇక్కడ చేయి పెట్టుకోండి. ఇక్కడ చేయి పెట్టి ఇర్మియా గ్రంథం 44:10 వచనం చూడండి. ఎందుకు దేవుడు వాళ్ళ మీద ఇంత భయంకర ఉగ్రత రప్పించేశాడంటే, నేటి వరకు ఆ మాట నాకు కావాలి, నేటి వరకు వారు దీన మనసు ధరించుకోలేదంట. దీన మనసు ధరించుకోలేదు. దీన మనసు లేదు. దీన మనసు లేకపోతే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన వదిలేస్తాడు అనుకుంటున్నారు. దీన మనసు లేకపోతే దేవుడు వదిలేయడు. ఏం చేస్తాడు తెలుసా? ఆయన ఏంటి కోపాన్ని రప్పిస్తాడు. ఆయన ఉగ్రుడైపోతాడు. ఎవరైతే దీన మనస్సు కలిగి, ఇక్కడ యోదయ దేశం మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చేసింది, కోపం వచ్చేసింది. ఇంకా నాశనమే ఆ దేశానికి ప్రకటించేశాడు దేవుడు. అప్పుడు ఈ యోషియా అనే రాజుగారు ఏం చేశాడు తెలుసండి? మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వమును ధరించి బట్టలు చింపుకొని యెహోవా సన్నిధిని కన్నీళ్లు కార్చి, దేవా మా యొక్క దేశానికి ఎంత భయంకరమైన ఉగ్రత ఉందా? మా ప్రజలు ఇంత భయంకరంగా చచ్చిపోతారా? ఇంత కోపోగ్రతుడు అయి ఉన్నావా? ఇంత కోపంతో ఉన్నావా మా ప్రజల మధ్యనని ఎప్పుడైతే కన్నీళ్లు కార్చి దీనత్వము ధరించి ప్రార్థించాడో వెంటనే దేవుడు ఆకాశంలో నుంచి ఏం చేశాడు తెలుసా? ప్రవక్తను పంపించేశాడు. హలో, నా భక్తుడైనయ్యా యోషియా దగ్గరికి వెళ్ళి చెప్పు,
నీవు నెమ్మది కలిగి నీ పితరుల యొద్దకు చేర్చబడతావు. నీ కాలంలో యుద్ధాలు రావు, నీ కాలంలో కరువు ఉండదు, నీ కాలంలో నీ దేశానికి ఏ విధమైన లోటు ఉండదు అన్నాడండి దేవుడు. ఎందుకు? అతడు దీనత్వమును ధరించాడు. ఏం ధరించాడు ఆయన? దీనత్వమును ధరించాడు. దేవుడు అడిగింది అంతే కదా. దేవుడు ఏమడిగాడు? ఇంతే కదా. మిమ్మల్ని అడిగింది ఏంటి నేను? ఏంటి ఈయన రాజుగారు కదా, రాజుగారు తలుచుకుంటే ఏమేమగలడు దేవునికి? 1000 గొర్రెలు, 1000 ఆవులు, 1000 గోళ్ళు, మొత్తం ఎన్నైనా బలిచ్చేసేది. అవా ఇదిగో నీకే వేసేసాను తీసుకో అనొచ్చు. కానీ నేను ఏం చేశాడు తెలుసా? ఎన్ని గొర్రెలు ఇవ్వచ్చు, ఎన్ని మేకలు ఇవ్వచ్చు, ఎన్ని బలులు ఇవ్వచ్చు, ఎంత మరి రాజుగారే కదా. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? తన బట్టలు చింపుకొని కన్నీళ్లు కార్చి దీనత్వమును ధరించి, దేవా మేము చాలా ఘోర పాపులమయ్యా, అయ్యో మా పితరులు చాలా ఘోరమైన తప్పు చేశారు తండ్రి అని ఎప్పుడైతే దేవునికి మొర్రపెట్టుకున్నాడో ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు వెంటనే సమాధానం ఇచ్చేసాడు. వెంటనే ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన దీనత్వాన్ని, దేవుడు మనుషుల్లో ఏది కోరుకుంటాడో ఆ యొక్క తలంపు ఆయనలో ఉంది కనుక వెంటనే దేవుడు దిగొచ్చేసాడు. మరొక విషయం చూద్దాం, మరొకటి చూద్దాం. చూడండి దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఆయన ఎంత గొప్పవాడో చూడండి. ఒకవేళ విన్నారో, ఇక్కడ దేవుని మాట వింటేనండి దీనత్వం ధరించుకుని బ్రతికితే మేలు. ఇందాక మన చదువు సామెతలు 16:19 ఏంటి? ఎవరైతే దీన మనసు కలిగి దీనుల ఎడల దయ చూపుతారో వాళ్ళకి మేలు. మరి వినకపోతే? దినవృత్తాంతం 2వ గ్రంథం. వినకపోతే ఏంటి పరిస్థితి? దీనత్వం ధరించుకోకపోతే ఏంటి మనిషి? ఇందాక మన చదివాం 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయము, దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయము 11, 12 వచనాలు. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు ఎన్ని సంవత్సరాలు? 21 సంవత్సరములు. యెరూషలేములో 11 సంవత్సరాలు ఏలాడు. ఎవరో రాజు తెలిసిపోయాడు ఇక్కడ. ఎవరైనా? సిద్కియా. ఎన్ని సంవత్సరాలు ఏలాడు? 11 సంవత్సరాలు. ఆయనకు వయసు ఎంత? 21 సంవత్సరాలు. అంటే యవన ప్రాయంలో ఉన్నాడు, రాజు అయిపోయాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు హిజ్కియాతో. ఏమని మాట్లాడుతున్నాడు? 12వ వచనం. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడిచి ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినక, చూడండి, తన్ను తాను తగ్గించుకొనక దీనత్వమును ధరించుకొనక ఉండెను. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. రాజుగారు సిద్కియా ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 11 సంవత్సరాలు. అప్పుడు ప్రవక్త ఇర్మియా, ఎవరు ఆ రోజుల్లో ప్రవక్త? ఇర్మియా వెళ్ళి, ఓ సిద్కియా, ఏం బాలని పరిపాలన, అస్సలు ధర్మశాస్త్రం లేదు, వాక్యం లేదు, ప్రార్థన లేదు, పండుగలు లేవు, ఏంటి నీ పరిపాలన అని దేవుడు ఇర్మియా గారిని పంపించి సిద్కియా రాజుతో మాట్లాడితే ఆయన ఏం చేశాడో తెలుసండి? తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనక. మరి ఉంటే దేవుడు ఏం చేస్తాడు? చెప్పాను మీకు, ఎవరైతే దీనత్వం ధరించుకుంటారో వాళ్ళకి మేలు. మరి తగ్గించుకోకపోతే చూడండి అదేంటి, ఏం జరుగుతుందో చూడండి. 16, 17, 18 వచనాలు చూడండి. ఎవరైతే దీనత్వమును ధరించుకొనకుండా తగ్గించుకొనకుండా తన దృష్టికి మరి దేవుడు అడుగుచున్న కోరికని ఎవరైతే నెరవేర్చలేదో వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ చూడండి. ఇక్కడ 16, 17, 18. వారు దేవుని దూతను ఎగతాళి, దూత అంటే ఇక్కడ ప్రవక్తనే ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింపశక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను అని సింపుల్గా కోపం వచ్చింది, దేవుడు కోపగించుకున్నాడు అనే మాట మనకు చెప్తుంది. ఆ కోపం ఎంత భయంకరంగా ఉందో కింద రాశాడండి. సహజంగా కొన్ని సందర్భాల్లో దేవుడు మీరంటే నాకు ఇష్టం లేదు, మీకు సాయం చేయను అని చిన్న మాట తెలిపోతాడు. కానీ ఇక్కడ
ఈ సిద్కియా రాజు దేవుని మాట వినకుండా, తన్ను తాను తగ్గించుకొనకుండా, దేవుని మాట వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా తన ఆలోచన ప్రకారంగా వెళ్ళిపోయాడు కనుక దేవుడు ఏం చేశాడు తెలుసా? తన జనుల మీద కోపం వచ్చేసింది, భయంకరమైన కోపం. ఎంత కోపం అంటే చూడండి 17. ఆయన అంటే దేవుడు వారి మీదకి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోని వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనులు ఎందైనను, యువతులు ఎందైనను, ముసలి వారెందైనను, నెరసిన వెంట్రుకలు గలవారి ఎందైనను కనికరము లేదు. మొత్తం తలకాయలు లేచిపోయి అన్నమాట, మొత్తం నరికేసేసాడు. ఎవడు తప్పు చేశాడు? రాజు చేసిన తప్పుకి దేవుడు హెచ్చరించాడు, బాబు దీన మనసు కలిగితే నీకు దీవెనలు, ఆ మనసు నీకు లేకపోతే తలకాయలే. చూడండి అక్కడ ఏమైందో తెలుసా? అక్కడ తల నెరిసిన వారి యందైనను కనికరము లేదు. దేవుడు వారిని అందరూ అతని చేతికి అప్పగించను. మరియు బబులోను రాజు పెద్దలనేమి చిన్నలనేమి దేవుని మందిరపు ఉపకారములన్నిటినీ యెహోవా మందిరపు నిధులలోనిది ఏమి, రాజు నిధులలోనిది ఏమి, అధిపతుల నిధులలోనిది ఏమి, దొరికిన ద్రవ్యమంతయు బబులోను దేశం తీసుకుపోయాడు. తీసుకుపోయిన దేవుని స్తోత్రం అనుకుంటున్నారా? ఏం చేశాడు తెలుసా? ఆ యెరూషలేము బంగారపు దేవాలయాన్ని ఎంతో సంతోషంగా కట్టుకున్నారే కొన్ని సంవత్సరాలు, దాన్ని తగలేసేసారు. వాళ్ళు ఇల్లు తగలేసేసారు. ఏంటి పట్టుకుపోరు, ఇల్లు నుండి ఇంట్లోనే ఉండొచ్చు మనం కదండి. మన ఆస్తి పట్టుకుపోయినా, మన బంగారం పట్టుకుపోయినా, మన బిందులు పట్టుకుపోయినా ఇల్లు అన్నది ఉండకు, దాంట్లోనే ఉండొచ్చు. ఇల్లే తగలేసైతే ఎక్కడుంటావు? ఆలోచించండి. ఏదైనా వస్తువు పోయినా మనం పర్వాలేదు, కానీ ఇక్కడ ప్రియమైన దేవుని వల్ల ఏమైందో తెలుసా? 19వ వచనం, ఇదియు కాక కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారం మీదను పడగొట్టి దాని యొక్క నగరములన్నిటినీ కాల్చివేశాను. ఇంతకీ ఏం జరిగింది? అతడు తన్ను తాను ఆ మాట నాకు కావాలి. అతడు తన్ను తాను తగ్గించుకొనక ఏం చేశాడు? అతడు భయంకరం. దేవుడు వార్నింగ్ ఇస్తున్నా, దేవుడు హెచ్చరిస్తున్నా, దేవుడు చూపిస్తున్నా, ఏమి ఖాతరు చేయకుండా పట్టించుకోకుండా దేవుని మాట మీద తిరగబడి హేళన చేసి అవమానంగా మాట్లాడి హింసించి వాళ్ళను కొట్టించి చివరికి ఇర్మియా గారిని చంపటానికి కూడా ప్లాన్లు వేశారు. దేవుడు ఊరుకుంటాడా? నేను కోరుకున్నదేంటి? ఇక్కడ మీకు చిన్న మాట చెప్తాను. మన అమ్మోళ్ళు మనకి ఇల్లు కడతారు, పొలం ఇస్తారు, స్థలం ఇస్తారు, బంగారం ఇస్తారు, బట్టలు ఇస్తారు, చదివిస్తారు. మనల్ని ఏమడుగుతారు? ఒరే తాజ్మహల్ కట్టరా నాక కొడక అంటారా? ఏమంటారు? ఒరే చార్మినార్ తీసుకొచ్చినాక ఎవరా కొడక అంటారా? ఏమంటారు? ఒరే నాకు ముద్దెట్రా. ఇదేంటిది? పొలం ఇచ్చింది వాళ్ళే, ఇల్లు కట్టించింది వాళ్ళే, చదివిచ్చింది వాళ్ళే. వాళ్ళు ఏమడిగారు నిన్ను? ఒరే కొడుక నాకు 10 కాసులు బంగారం వేసిన తిరగాల ఉందరా అంటారా? నువ్వే వేసుకో. అమ్మమ్మలు అప్పుడు పెద్ద తల్లులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పూర్వం నాటి చాలా ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ కుమార్తెలకి కొడుకులకి తీసుకురా, ముసలోళ్ళు మాకే ఎందుకురా అని ఇచ్చేస్తూ ఉంటారు. ఒరే 10 కాసులు తీసుకురారా, ఆ గుండోడు ఊరికి రాదు అంటాడా? అంటారు ఎవరన్నా? ఊరికి రాదు బంగారం ఎవరికని తీసుకురారు, 10 కాసులు వేసి తిరుగుతానంటారా? మీ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, మన తల్లిదండ్రులు మనకి ఎంతో కష్టపడి పెంచి గొప్పవారిని చేసి ఆస్తుపాస్తులు సంపాదించి వాళ్ళు మన నుండి కోరుకునేది ఏంటో తెలుసా? ఒరే ఇవాళ సోమవారం, రే నాయనా ఇవాళ సోమవారం, ఏమన్నా కొంచెం మాంసం తీసుకురారా అంటారు. ఎప్పుడు రోజు వాళ్ళు అడిగేది చాలా సింపుల్గా అడుగుతారు. దేవుడు కూడా మనల్ని అడిగేది ఏంటో తెలుసా? మీరు నాకు ఏమి ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే సమస్త భూమి నాదే, బంగారం నాదే, వెండి నాదే, కోట్ల మీద పశువులు జీవరాశులు నావే, సముద్రంలో జీవరాశులు చలరాశులు నావే, సమస్త సృష్టి నాదే, నాకేం కావాలరా బాబు?
మీరు నాకేం కావాలో తెలుసా? మీరు భూలోకంలో నా కోసం ఎలా బ్రతకాలో తెలుసా? దీన మనసు కలిగి ప్రవర్తించుట. ఇంతే కదా. చూసారా, మన కన్న తల్లిదండ్రులు ఎంత సంపాదించిన, ఎంత కూడబెట్టిన, ఎంత బంగారం ఆస్తిపాస్తి ఇచ్చినా మనల్ని కోరుకునేది ఒరే ముద్ద పెట్టండిరా. ఆ వృద్ధాప్యంలో, ఆ పేదరికంలో మాకు మంచి అన్నం, టయానికి భోజనం పెట్టండి. ఇంతే కదా మిమ్మల్ని అడిగేది. మిమ్మల్ని నుంచి ఏం అడగరు. దేవుడు కూడా చూడండి, ఈ సమస్త సృష్టిని మన పాదాల దగ్గర పెట్టి, మనకి ఎంతో విలువైన ఆహార పదార్థాలు పెట్టి, ఇల్లులు ఇచ్చి, ఎన్ని రకాలుగా వసతులు ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి దేవుడు అడుగుతున్నాడు, నాయనా అమ్మా దీన మనసు కలిగి బ్రతకడం ఇంతే కదా నాకు కావాల్సింది, ఇంతే. అలా నువ్వు కలిగితే నీకేంటో తెలుసా? నీకు మేలు. ఇంకా మీకు మేలు గురించి చెప్పలే. మేలు. ఒకవేళ అలా బ్రతకలేదు ఒకరోజు సిద్ధికియా ఏమైపోయాడు? అతడు చచ్చిపోవటమే కాదు, అతని పిల్లలు చచ్చిపోవటమే కాదు, దేశం నాశనం అయిపోయిందండి. కేవలం దేవుడు చెప్పిన మాట వినకుండా, తగ్గించుకొనకుండా దేశము, ప్రజలు అందరూ నాశనం అయిపోయారండి. కానీ యోషియా అంత భయంకరమైన ఉగ్రత దేశం మీద ఉన్నప్పుడు అదే యోషియా ప్రవక్త, అదే రాజు, అదే ఇశ్రాయేలుకి రాజు, యోధా రాజు తన్ను తాను ఏం చేసుకున్నాడండి? తగ్గించుకుని దీనత్వమును ధరించుకుని ఆ దేవుని దగ్గర కన్నీళ్ళు కార్చాడంటండి. అబ్బా ఏం చేశాడంటే, రాజుగారు ఏం చేశాడంటండి? మనకలేగా అరే 10 డబ్బాలు నూనె అటుకెళ్ళి ఇచ్చేయండి దేవుడికి సరిపోద్ది అన్నాడా? ఒక మేక పిల్ల అటుకెళ్ళి ఇచ్చేయండి, ఒక కోడి పిల్ల అటుకెళ్ళి ఇచ్చేయండి, ఒక అస్తవ ఇచ్చేయండి దేవుడికి, ఒక కొబ్బరికాయ పెంచి ఇచ్చేయండి దేవుడికి? కాదండి. ఆయన తన బట్టలు చింపుకొని కన్నీళ్లు కాలుస్తూ దీనత్వము ధరించుకుని, దేవా మా పితరులు చాలా తప్పు చేశామయ్యా, మమ్మల్ని క్షమించని ఎప్పుడైతే మర్ర పెట్టాడో పరమండలమందు ఆసీనుడైన సర్వోన్నతుడైన దేవుడు వెంటనే వచ్చి, ఇదిగో నాయనా నీ ప్రార్థన, నీ యొక్క దీనత్వము నేను చూశాను, నీకు ఏ నష్టము, కష్టము, బాధ కలగదు, నీవు నెమ్మది కలవాడివై నీవు చనిపోతావు అన్నాడండి. నిజంగా రాజుల్లోనండి ఇతడు చాలా గొప్ప ఉన్నతమైన రాజు అండి. 16వ రాజు చాలా గొప్పవాడు, చాలా ఉన్నతంగా బ్రతికాడు. ఈయన గురించి మనకి దినవృత్తాంతంలో 2వ గ్రంథం మీరు చదివారు చూసారు, 34:27 వచ్చిన కూడా ఒక్కసారి చూడండి. అదేమంటుంది? దినవృత్తాంతంలో 2వ గ్రంథం 34:27, నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలమందైనను దాని కాపరస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు, చూడండి ఆ మాట చేస్తున్న, నా సన్నిధిని. ఇక్కడ వాడిన పదము నిన్ను నీవు తగ్గించుకుని, నిన్ను, అదే మాట ఉంటుంది. ఇంతకు మీరు రాజులు చదివారు 22లో, సేమ్ అదే మాట. అక్కడ దీన మనసు అని ఉంది, ఇక్కడేమన్నదో తెలుసా? నిన్ను నీవు తగ్గించుకుని. సేమ్ ఒకటే సెంటెన్స్, సందర్భం ఒకటే, కానీ అక్కడ అన్నాడు నీవు తగ్గించుకున్నావు అంటున్నాడు. అక్కడ అంటున్నాడు దీన మనస్సు, దీనత్వము ధరించుకున్నావు అంటున్నాడు. గనుకనే దేవుడు గొప్ప మేలు ఆయన జీవితంలో చేశాడు. అయితే దేవుడు అండి ఈ దీనత్వం ఎవరైతే ధరించుకుంటారో వాళ్ళతో ఆయన చెప్తున్న మరొక అద్భుతమైన మాట, యెషయా గ్రంథం 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం చూడండి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. బా ఏం చెప్తున్నటువంటి దేవుడికి అంత ఆకాశానికి ఎత్తి చెప్తున్నాడు చూడండి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి ఆయన మన పరలోకపు తండ్రిని దేవుడు చెప్తున్నాడు. నెక్స్ట్ మాట, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును. నేను ఎక్కడ ఉంటాను తెలుసా? జాగ్రత్తగా నండి. నేను ఎవరినో తెలుసా? మహోన్నతుడై ఉన్నతమైన స్థలంలో నివసించేవాడును అయినను. ఆ మాట మీరు జాగ్రత్తగా గమనించాలి. నేను చాలా గొప్పవాడిని అయినా అప్పుడప్పుడు పేదోళ్ళ ఇంటికి వెళ్ళి అన్నం తింటాను అన్నట్టుగా దేవుడు చూడండి ఎలా అంటున్నాడు అంటే, ఇక్కడ నేను చాలా గొప్పవాడిని, బెంచ్ కార్లో తిరుగుతాను, నేను చాలా గొప్పవాడిని, పెద్ద పెద్ద హెలికాప్టర్లో తిరుగుతాను అయినను. చూడండి నెక్స్ట్, దేవుడు వినయము గలవారి ప్రాణమును, నెక్స్ట్ మాట
నలిగిన వారి ప్రాణమును, నెక్స్ట్ వినయము గలవారి యొద్దను, అండర్లైన్ చేసుకోండి, దీన మనసు గలవారి యొద్దను. ఇందాకేం చెప్పాడు? మహోన్నతుడు, పరిశుద్ధుడు, మహాగణుడు, నిత్య నివాసి, పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడు ఎక్కడుంటానంటున్నాడు తెలుసా? చూడు, ఆ మాట మీరు చదువుతున్నాను, దీన మనసు గలవారి యొద్ద, అండర్లైన్ చేసుకోండి, దీన మనసు గలవారి యొద్ద నేను నివసిస్తాను. బా, ఎంత మేలండి బాబు! దేవుడు మన దగ్గర నివసిస్తాడు. దేవుడు మన దగ్గర నివసిస్తాడు. ఎవరైనా ఒక ఎంతో ఉన్నతమైన స్థలాల్లో మహోన్నతుడిగా, మహాశక్తివంతుడిగా, బలశాలిగా ఉండే దేవుడండి. ఆయన ఎంత గొప్ప మాట అంటున్నాడంటే, అయ్యా, ఎవరైతే దీన మనసు కలిగి బ్రతుకుతారో నేను వారి యొద్ద నివసిస్తానా. అంత మాత్రమే కాదు, నేను ఏం చేస్తానో తెలుసా? యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, నేను నివసించడమే కాదు నేనేం చేస్తానంటున్నాడు చూడండి ప్రియ దేవుని వల్లరా. 4వ అధ్యాయం 6వ వచనం యాకోబు పత్రిక. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఏం చేస్తాడు తెలుసు? ఆయన ఆ మాట చెప్పిన కృప అనుగ్రహించును. ఏం చేస్తారంట? 10వ వచనం కూడా చూడదు తల్లి. ప్రభువు దృష్టికి, చూడమాట, ప్రభు దృష్టికి మిమ్మును మీరు ఎందుకు చెప్తున్నా? అది ఎందుకు ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి? ఇక్కడ కొన్ని పాయింట్లు చెప్తున్నాను. ఆయన మీకు కృప చూపును. ఏం చేస్తాడు ఆయన? కృప చూపును. ఇంకా మీ యొద్ద నివసించును, ఇంకా మేలు చెయ్యును. ఏం చేస్తాడు ఆయన? ఇవన్నీ, ఈ మేలు మీ దగ్గర దేవుడు నివసించడం, మీ కృప చూపించడం, మిమ్మల్ని హెచ్చించడం. రెండో మాట ఉంది, ఆయన ఏం చేస్తాడు? మిమ్మల్ని హెచ్చించును. ఇవన్నీ ఎక్కడున్నాయి? నీకు మేలు కలగాలన్నా, దేవుడు నీతో నివసించాలన్నా, నీకు హెచ్చింపబడాలన్నా ఆయన ఏంటి అడుగుతున్నాడు తెలుసా? ఆయన అడుగుతుంది ఒకటి. ఏంటది? దీన మనస్సు. నీ చదువులో ఉన్నతమైన స్థితికి నీ వెళ్ళాలన్నా, నీ ఉద్యోగంలో ఉన్నతమైన స్థితికి నీ వెళ్ళాలన్నా, నీ ప్రయాణాల్లో ఉన్నతమైన స్థితిని కావాలన్నా ప్రియమైన దేవుని వల్ల ఆయన ఆల్రెడీ సీక్రెట్ ఓపెన్ చేసేసాడు. ఏంటో తెలుసా? నేను అందరి దగ్గర ఉండను రా బాబు. దేవుడు చెప్తున్నాడు, అందరి దగ్గర నేను ఉండను. నేను మహోన్నతుడిగా పరలోకములో ఉన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించే నేను ఎవరి దగ్గర ఉంటాను తెలుసా? దీన మనస్సు గలవారి యొద్ద నేను నివసించుచున్నాను. చూసారా? అంటే ఇప్పుడు మనం అర్జెంటుగా ఏం సంపాదించుకోవాలి? మేలు కావాలంటే, అమ్మా, మేలు కావాలంటే, ఇంకా దేవుడి యొక్క కృప కావాలంటే, దేవుడు హెచ్చించాలంటే ఏం చేయాలి మనం అర్జెంటుగా? ఏ మార్కెట్లో దొరుకుతుందండి దీన మనసు? బుధవారం మార్కెటా, ఆదివారం మార్కెటా? అమ్మా, దీన మనసు ఏ మార్కెట్లో దొరుకును? ఎక్కడ మరి? అంతే కదా. ఇప్పుడు దేవుడు మేలు చేస్తానంటున్నాడు, కృప చూపుతానంటున్నాడు, హెచ్చిస్తానంటున్నాడు. మరి ఇన్ని కార్యక్రమాలు ఒకే ఒక దాంట్లో ముడిపెట్టాడు, దీన మనస్సులో. మరి ఎక్కడ దొరుకుతుందో దీన మనసు? ఎలా అంటే ఇందాక మొదట్లో మీకు చెప్పాను, నేను దీన మనసు గలవాడు నా యొద్దకు రండి. కమాన్ అని ఏమంటాడు తెలుసా? మీకు దీన మనసు గలవాడు నేను ఎవరినో తెలుసా? దీన మనసు గలవాడు. తన్ను తాను తగ్గించుకుని లోకానికి వచ్చాను నేను, దీన మనసు గలవాడినై. ఇప్పుడు మీకు కూడా ఆ మనసు కావాలంటే, అంటే దేవుడు మీకు చేసే మేలులు, ఆయన కృప, ఆయన హెచ్చించే హెచ్చుదల. ఇంకోటి చెప్పాను ఇందాక, అదే 4:6లో కృప అన్నాడు, 10లో హెచ్చించును అన్నాడు, మేలు అన్నాడు. ఇంకోటి చెప్పాను, నాకు మర్చిపోతున్నాను. ఇంకోటి ఏంటది? అంతేనా? 3ఏనా? ఈ యొక్క మేలులు, ఈ యొక్క కృప, ఈ యొక్క హెచ్చింపుతనం నీకు కావాలంటే నీకు ఒక్కటే ఒక గుణం ఉండాలి. ఏంటది? దీన మనస్సు. అది ఎక్కడ దొరుకును? ఎక్కడ సంపాదించుకోగలం? ఎవరిస్తారది అంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, ఇదిగో నా యొద్దకు రండి, ఆ దీన మనస్సు అనేది నేను మీకు నేర్పు. ఎందుకంటే నేనే
ఉన్నతుడైన సర్వోన్నతుడైన దేవుని యొద్ద నుంచి లోకానికి దీనుడినై ఇచ్చాడు. జకరియా గ్రంథం చూడండి ఒకసారి. 9వ అధ్యాయము, జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన ఎలా వస్తాడు భూమి మీదకని చెప్తున్నాడు. అక్కడ చూడండి. సియోని నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడిగా గాడిద మీద వస్తాడు. ఎలా వస్తాడంటే ఆయన దీనుడిగా ఆయనకున్న హోదాతో వస్తే వీళ్ళు ఎక్కడ బతుకుతారు? ఆయనకున్న హోదా ఏంటి అమ్మా? యేసుక్రీస్తుకున్న హోదా ఏంటి? ఓ పరమ తండ్రితో మహోన్నతుడిగా కోటాను కోట్ల దేవదూతల పరిచారకులు అలా వస్తే ఎలా ఉంటుంది? వీళ్ళ గిజగిజ కొట్టేసుకోరు మనుషులు. గనుక తను ఏం చేసేది తెలుసా? తనకున్నతమైన స్థితిని పక్కకి పెట్టి దీనత్వము గలవాడే వచ్చి పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోచుచున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి అని నేను దీన మనసు గలవాడు. నేను ఎవరిని? మీకు కూడా ఆ మనసు కావాలా? దేవుడి యొద్ద మేలు పొందుకోవాలనుకుంటున్నారా? ఆయన కృప పొందుకోవాలనుకుంటున్నారా? మీరు హెచ్చింపబడాలనుకుంటున్నారా? ఇంకా అసలైనది ఇంకోటి ఉందండి బాబా, అది చెప్పాలని మీకు ఇవన్నీ చెప్తున్నాను. ఏంటో తెలుసా? ఈ దీన మనసు గలవారికి దేవుడిచ్చే గొప్ప మేలు. ఇప్పుడు మనం చెప్పుకున్న మేలులు కానీ కృప కానీ హెచ్చింపుదనం కానీ భూలోకంలోనే అనుకుందాం. కానీ ఆయన ఇచ్చే అత్యధికమైన మేలు అంటే తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఏంటది? బాగా చదివేసి ఉన్నమాట మనం. ఆత్మ విషయమై దీనులు ధన్యులు. ఎవరండి వాళ్ళకి ఏమిస్తాడంట? ఎవరికి పరలోక రాజ్యం. ఇంతే కదా మిమ్మల్ని అడిగేది. మిమ్మల్ని ఎందుకు దీనత్వం కలిగి బ్రతకమంటున్నానో తెలుసా? ఎందుకు దీనులై బ్రతకండి అంటున్నానో తెలుసా? మీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వబోతానని నేను. అది అన్నాడు ప్రభువారు చెప్పారు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకు నా దగ్గర రండి అంటున్నాడు. నేను మీకు దీన మనసు నువ్వు ఎందుకు నేర్పని తెలుసా? దీన మనసు గలవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. గనుకనే ప్రియమైన దేవుని వల్ల నేను ముగిస్తున్నాను. భారమైన, కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా చచ్చిపోయే లోపు మనం దీనత్వం నుండి చచ్చిపోయామా చాలా ధన్యులు. లేదు నాకు అంత ఉంది ఎంత ఉంది నేనేంటి దీనత్వం అని మనం బతికామా చచ్చిపోయే ముందు. నేను చెప్తున్నాను మరలా మనకి మారడానికి దేవుడు ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడు. చచ్చిపోయే వరకు ఇచ్చాడు. చచ్చిపోయిన తర్వాత ఇంకా లేదు. ఇంకో నువ్వు తలకిందులు తపస్సు చేసినా ఏమీ ఉండదు. కానీ ఎంతకాలం బ్రతుకుతామంటారు? అది కూడా తెలియదు. గనుక దేవుడు ఒక మాట చెప్తే, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ. అంటే రేపు నీది కాదు. ఒకవేళ రేపు నా పేరు మీ పేరు కానీ రాసుకున్నాడు ఏమని? మన తల్లి గర్భంలో పిండం కొన్నప్పుడు రాసుకున్నాడు. ఏంటది? పుట్టినరోజు, డెత్ రోజు, బర్త్డే, డెత్ డే రాసేసాడు. ఒకవేళ అది రేపైతే ఈరోజు మనది, రేపు మనది కాదు. అది మనకు తెలియదు, మనకు సీక్రెట్ అది. గనుకనే చెప్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా దీన మనస్సు కలిగి, ఆ మాట కూడా ఉంటుంది. దీన మనస్సు చూడండి, ఇందాక మీరు చదివారు అది, అక్కడ కంప్లీట్ చేయలేదు ఆ మాట. 57:5-15 ఇందాక యెషయా గ్రంథం మీరు చదివారు. దీన మనస్సు చదివారు అది కూడా. ఎవరైతే నా ఎదుట దీన మనస్సు కలిగి వినయము గలవారై నేను నివసించుచున్నాను అంటున్నాడు దేవుడు. గనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చిన మనం, ఓకేనా, వచ్చాం, దేవునికి స్తోత్రం. వచ్చినట్టునే సరిపోలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత దేవుడు మనకు చెప్తున్నాడు, మీలో ఎవరికైనా పరలోక రాజ్యం కావాలనుందా? అమ్మా, మీలో ఎవరికైనా పరలోక రాజ్యం కావాలనుందా? మాకు వద్దులే బాబా అన్నట్టుగా చూస్తున్నారు. మాకు ఎందుకులే బాబా అంత పెద్ద రాజ్యమా, ఎందుకు ఇక్కడ సరిపోతుందిలే మాకు.
ఆ పరలోక రాజ్యం చేరుకోవాలంటే దేవుడు అంటున్నాడు, దీన మనస్సు కలిగి ఈ భూమి మీద నీకు ఇచ్చే ఆయుష్కాలంలో కొద్ది కాలంలో బ్రతికితే ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కనుక అటువంటి పరలోక రాజ్యం సంతరించుకోవాలి. ఇంకా అనేకమైన మాటలు ఉన్నాయి, మరొకసారి మనం ఆలోచించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.